తన భర్త రాచి రంపాన పెడుతున్నాడంటూ మీడియా వేదికగా బండబూతులన్నీ తిట్టిన సింగర్ మధుప్రియ 2 రోజులకి తన మనసు మార్చుకుని భర్తతో పాటు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 2-3 రోజుల పాటు మీడియా వర్గాల పాలిట సంచలనమైన వార్తలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన మధుప్రియకు ఆమె కథనాలను ప్రచారం చేసిన మీడియా వర్గాలకు ఓ సామాన్య యువకుడు ఓ రేంజ్ లో క్లాస్ పీకాడు. నా కొడుకులు అంటూ పురుష జాతిని అవమానించిన మధుప్రియ వ్యాఖ్యలు మహిళా సంఘాలకు కనపడలేదా? బాలకృష్ణ ఏదో తనతో పాటు నటించిన హీరోయిన్ పై కామెంట్ చేస్తే విరుచుకుపడ్డ మహిళా సంఘాలకు ఇవి కనపడలేదా? మేము కూడా పురుష సంఘాలు పెట్టుకోవాలా అంటూ ప్రశ్నించాడు. అలాగే బడ్జెట్ వంటి ముఖ్యమైన అంశాలు ఉంటే వాటిని పక్కన పెట్టి మరి ఈ మధుప్రియ ప్రసారాలు చేయడం మీడియా చేసే బాధ్యతేనా? మీడియా తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. అలాంటి మీడియా బాధ్యతారహితంగా ప్రవర్తించరాదు అంటూ హితవు పలికాడు. ఇక మధుప్రియ తనను తాను సెలబ్రిటీగా ఎక్కువ ఫీల్ అవుతుందని, అసలు ఆడపిల్లను అనే అర్హత కూడా మధుప్రియకు లేదని, పెళ్లి సమయంలో తల్లిదండ్రులపై మండిపడి పెళ్లైన తర్వాత భర్తతో గొడవపడి మళ్ళీ భర్తతో వెళ్లి తండ్రిని జైలు పాలు చేసిన మధుప్రియకు అసలు మాట్లాడే అర్హత లేదు. నీ తల్లిదండ్రులను వదిలి బుద్ధిగా నీ భర్తతో కాపురం చేసుకో. నిన్ను ఏం చూసి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి అంటూ కామెంట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టైం 2 రకాలు. ఒకటి గుడ్ టైం, 2 బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద ఇంత అందంగా తయారవుతుంది.